యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ నర్సయ్య కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ప్రమాద సమయంలో నర్సయ్య కారులో లేరు. దాడి జరిగినప్పుడు సర్పంచ్ కుమారులు కారులోనే ఉన్నారు. దీంతో సర్పంచ్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు నర్సయ్యను బెదిరించారు. దాడిపై నారాయణపురం పిఎస్ లో సర్పంచ్ నర్సయ్య ఫిర్యాదు చేశారు. సర్పంచ్ నర్సయ్యకు మద్దతుగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి నేను వేరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అతని అనుచరులు నా కారు అక్కడి నుంచి వస్తుంటే ఆ కారులో నేను ఉన్నా అనుకొని నా కారు మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ. కానీ ప్రస్తుతం ఏంటంటే ఆ కారులో నేను లేను. నా కారు మొత్తం ధ్వంసం చేసి చాలా అరాచకాలు చేసి ఇప్పుడు నా కారు అద్దాలు మొత్తం ధ్వంసం చేసి పాల్గొట్టి లాస్ట్కు తర్వాత నా ఇంటి మీదకినే దాడిలోకి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక దళితునని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక దళితుని నువ్వు ఏ రకంగా గ్రామ పంచాయతీలో అడుగు పెడతావు నేను సంగతే చూస్తాను, నేను చంపుతామని చెప్పని ఒక దళితుడు అయితే సర్పంచ్ కాకూడదా? ఒక దళితుని మీద ఈ రకంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం? దళితుడు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు? నన్ను చంపాల్సిన పరిస్థితి ఏంది? నేనేమైనా ఎవరు నాకు ఎందుకంటే ప్రజలు గౌరవించి నాకు ఇచ్చినటువంటి పదవే తప్ప ఇది. నేనైతే ఎవరికి అన్యాయం చేసి తీసుకొచ్చింది కాదు కదా, వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొచ్చింది కాదు కదా. నేను ప్రజలు నన్ను అందరూ ఆశీర్వదిస్తేనే నేను ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని. నేను ఈరోజు నా మీదనే హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారంటే ఇది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమని నేను మీ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను.